హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? పింగ్ పాంగ్ సూర్య గారు. ఎన్నో సినిమాలో విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి ఆయన లైఫ్లో ఎన్నో విజయాలు మరికొన్ని అపజయాలు కూడా. సో ఈ రోజు ఈయనతో అయితే మనం చీట్ చాట్ చేయబోతున్నాం. హాయ్ అన్న, నమస్తే. హలో హాయ్. ఎలా ఉన్నారు? ముందుగా జైత్ర వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఓకే, జర్నీ ఎలా సాగుతుంది అన్న? జర్నీ రన్వే మీద చాలా బాగా సాగుతుంది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అంటే సినిమాలోనే మీ ఆశయం అనుకున్నా, బయట కూడా మీరు ఆశయంగానే ఉంటున్నారు. అంటే వచ్చినప్పుడు కొంచెం సీరియస్ గా కనిపించారేమో ఎందుకు అన్న. అయితే అన్న, మీరు పుట్టి పెరిగింది ఎక్కడన్నా? అంతే రాజమండ్రి. హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ ఒక 22 years అయింది. 22 years. 2002. ఓకే. అయితే ఫ్యామిలీని కూడా ఇక్కడ తీసుకొచ్చేసారు? లేదు, ఇప్పుడు ఫాదర్ మదర్ నాతోనే ఉంటున్నారు. రీసెంట్లీ వచ్చి 1.5 year 2 years అవుతుంది అంతే. అంటే ఎందుకు అక్కడ ఆస్తులు ఉన్నాయా? అమ్మేశాం కదా, అదే ఇక్కడ అమ్మేశారు కాబట్టి ఇక్కడ వచ్చారా? అంటే ఇప్పుడు మళ్ళీ మీరు కొంచెం లైన్ లో పడ్డారు కదా, మళ్ళీ ఏమన్నా షూర్ డెఫినెట్ గా కొనే ఉద్దేశం ఉంది ఖచ్చితంగా. సరే అన్న, అందరూ రెగ్యులర్ గా రొటీన్ గా అడిగేది కాకుండా సో నేను ఇంకొంచెం కొత్తగా అడగాలనుకుంటున్నాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, కొత్తగా బెటర్ గా ఏదన్నా అడుగుతాను. ఓకే ఓకే. సో అన్న, నీ ఫస్ట్ సినిమా ఏంటన్నా? ఫస్ట్ తపన అని ఒక సినిమా చేసా. అది రన్నింగ్ లో ఉంటుండగానే సై సెలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేను రాజమౌళి సార్ని, రమ మేడం ఆడిషన్స్ పెట్టారు. అప్పుడు వెళ్ళి కలవడం, దాంట్లో సెలెక్ట్ అవ్వడం. తర్వాత ఆబ్వియస్లీ రగ్బీ సై అనే సినిమా మీ ముందుకు వచ్చింది, ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్స్ అంటే ఏం లేవు, అంటే రాజమౌళి సార్, రమ మేడం కూర్చొని ఉన్నారు. సో స్పోర్ట్స్ ఏమన్నా వచ్చా అని అడిగారు. మనం కొంచెం ఇంటెలిజెంట్ గేమ్ కదా అని చెస్ వచ్చని చెప్పాను. మేడం సారీ నవ్వి, అరే కూర్చుని ఆడే కాదు, మామూలు స్పోర్ట్స్ అంటే రన్నింగ్, క్రికెట్, అదే బాస్కెట్ బాల్ అలాంటివన్నీ. రన్నింగ్ లో స్కూల్లో ఫస్ట్ నేను. అలాగే రన్నింగ్ లో ఫస్ట్ మేడం అది అంటే అప్పుడు నేమ్ రాసుకున్నారు, సెలెక్ట్ చేశారు. ఓకే. అంటే బొట్టు ఎందుకన్నా కొంచెం ఎక్కువ పెద్దగా? అంటే ఇప్పుడే చిన్న వెబ్ సిరీస్ ఒకటి ఓపెనింగ్ అయ్యింది, అక్కడ పూజకు వెళ్ళి డైరెక్ట్ ఇటు వచ్చా, ఇంటర్వ్యూకి వచ్చా. ఓకేనా. అంటే బయట ఎప్పుడు నేను ఎక్కువగా చూడలేదు. పూజ కదా, అక్కడ పంతులు గారు పూజ జరిగేటప్పుడు వెబ్ సిరీస్ కదా. అంటే ఉత్తమ పురుషులు ఎప్పుడు ఎక్కువ పెద్దగా అంత ఉత్తమ పురుషులు ఏం కాదు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ కాబట్టి అలాంటిది ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్స్ అందరు, ఇండియా ఇస్ మై కంట్రీ కదా, మన కంట్రీ ఇండియా అయినప్పుడు గర్ల్స్ అందరూ మన గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. ఆటగాడ నిన్నాం. అవును, కొన్ని చోట్ల రగ్బీ ఆడతావు. అదే గ్రౌండ్ లో ఆటలేనా, ఇంకెక్కడ ఆటలేనా? గ్రౌండ్ మీ ఇంట్లో ఆడమన్నా ఆడతాను. మీ గ్రౌండ్ ఏమైనా ఉంటే చెప్పు, మీ ఇంటి దగ్గర. సరే సరే, కొన్ని విన్నాము, అందుకోసం అడుగుతున్నా. ఏం లేదు, కొంచెం బయట అంతే పూల అని విన్నాం అనమాట. పూల రంగడి సినిమా చూసాను నేను, బాగుంటుంది. మీ లైఫ్ లో మీరు పూల రంగడి? నేను పూల రంగడనా, నేను పూలై రోజు కొంటూ ఉంటాను, పూజ చేస్తుంటాను కాబట్టి పూల రంగడన్నా పర్లేదు. ఓకే ఓకే. సో అన్న, ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి నడుస్తున్నాయి? ప్రెసెంట్ 4 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి నవాబ్ అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, తర్వాత మిస్టర్ ఆనంద్ అనే వెబ్ సిరీస్ జరుగుతుంది, ఇంకొకటి డైరెక్టర్ సాబ్ అని ఒక సినిమా జరుగుతుంది, నా రాక్షస్ అని ఒక మూవీ జరుగుతుంది. ఇప్పుడు ఒక కొత్తది రాక్ అని ఒక వెబ్ సిరీస్, అదొకటి జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఇండస్ట్రీకి మీరు రాగానే మీరు నాకు తెలిసి ఎక్కువ కష్టాలు పడలేదు అనుకుంటా. లేదు, ఎందుకు పడలేదు, డెఫినెట్లీ అందరూ పడినట్టు. నేను కూడా కృష్ణనగర్లో నేను కృష్ణనగర్లో ఫ్రెండ్స్ తో కలిసి ఒక రూమ్ షేర్ చేసుకున్నా. సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ పీరియడ్. నేను స్టార్టింగ్ లో అందరూ ఉన్నా కానీ నేను ఓన్ గా ట్రై చేసుకున్నా మొత్తం. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటే కొంతవరకు సినిమాల్లో ఉన్నారు కదా, సో అందువల్ల మీకు త్వరగా అవకాశాలు వచ్చినాయి అని? లేదు, నేనంటుంది ఆ సినిమా త్వరగా రాకముందు చెప్తున్నా. నేను చాలా స్ట్రగుల్, అంటే మన ఫిలిం నగర్ నుంచి ఇందిరానగర్ ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళానండి, అలా ఆపర్చునిటీస్ కోసం. అలా ఏం లేదు, ఐఎమ్ వెరీ స్ట్రగ్లింగ్. ఆ స్ట్రగుల్ చేస్తేనే ఆ బర్న్, ఆ ఫీల్ తెలుస్తుంది. అంటే 20 years అయింది కదా ఇండస్ట్రీకి వచ్చి, మీరు ఆన్ ద స్క్రీన్ లో కనిపించడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది స్టార్టింగ్ లెవెల్? స్టార్టింగ్ అంటే 1 year అంతే. సో
అంటే 1 ఇయర్ లో వచ్చాక అంటే 1 ఆ ఇయర్ టైంలో లోనే కూడా మీకు నేను వేస్ట్ అవకాశాలు. చేయలేదు. ఆ 1 ఇయర్ కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. ఉమ్, క్లాసికల్ కూచిపూడి ప్రభుదేవ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి Okay. సార్ డాన్స్ కదా. సో నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కూచిపూడి ఒక 6 మంత్స్ త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ కోటిలో ఉంది. అవును. మన జేడి సార్ ఉన్నారు కదా, హీరో జేడి చక్రవర్తి గారు, అవును. వాళ్ళ మదర్ ప్రిన్సిపాల్ అనమాట కాలేజ్. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా వచ్చి సై. యా. సై. ఇంకా అక్కడ నుంచి రాజమౌళి గారు చేసినటువంటి ప్రతి సినిమాలో మీరు కనిపిస్తూనే వచ్చారు. అవును. ఆ అండ్ జర్నీ, ఆ సై బాండింగ్ ఎలా? చేసా. అంటే రాజమౌళి సార్ అంటే మై గురు. ఎందుకంటే మనకి ఏమీ రాదు అసలు. సై సినిమా అప్పుడు నెవర్ అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, డాన్స్ వచ్చు అంతే. ఉమ్, సో రాజమౌళి సార్ చాలా వరకు వెరీ సపోర్టివ్గా ఉండి ప్రతి క్యారెక్టర్ కూడా నేను నాకనే కాదు అందరికీ కూడా అంటే చెప్పేవారు, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చేసి చూపించేవారు. సో ఆయన చూసి మేము చాలా వరకు నేర్చుకున్నాం, చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాం. గేమ్ అది ఎవరికి తెలియదు అసలు. రగ్బీ అంటే ఇప్పటికి చాలా మంది వరకు అవును. అప్పటికి ఎవరికి తెలియదు. ఆ సినిమాతోనే తెలుగు యా, వాళ్ళకి చాలా వరకు తెలిసింది. సో మాకు ప్రొజెక్టర్ వేసి ఆ గేమ్ గురించి చెప్పడం, ఒక్కొక్కరి పొజిషన్ స్క్రమ్ ఆఫ్ నీది ఇలా ఉండాలి, నీది అలాగా ఎవ్రీథింగ్ అంతా. ఎమ్మెల్ అని కోచ్, ఇటలీ నుంచి కోచ్ వచ్చేవారు. సో ఆయన వెల్ ట్రైన్, చాలా బాగా ట్రైన్ చేసేవారు మొత్తం అందరినీ కూడా. సో అలాగా రాజమౌళి సారు ఇంకొంచెం చాలా అంటే గేమ్ కాకుండా క్యారెక్టర్ కూడా బిహేవ్ చేయాలి కదా, క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా చాలా చేసి చూపించేవారు. ఓకే. సో ఆ సెట్ లో ఇప్పుడు మీకు రాజమౌళి గారు సెట్ లో ఉన్నప్పుడు ఆయనకి మీకు సంభాషణ కానివ్వండి లేదా కలిసినప్పుడు ఎట్లా ఉంటది? బాగుంటది. ఆయన ఫ్రెండ్లీగా చూసిన ఉంటదా? ఎందుకంటే అరే వీడు నేను ఇటు చేశాను ఫీల్ సార్కి ఉంటుంది, యు ఆర్ మై గురు అన్న ఫీల్ నాకు ఉంటుంది. అది ఓ ఏంటి ఇలా వచ్చావు అంటారు సార్, ఇలా మిమ్మల్ని కలుగుతాం అని. ఇంకేంటి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే. ఎక్కువ టేకులు తీసుకుంటావు అంట కదన్నా? ఏది టెక్లే ఎవరు చెప్పారు? ఎక్కువ టేక్స్ అని ఏమీ లేదు. ఆ, నేను నువ్వు ఎక్కువ 1 or 2 టేక్స్ ఆ, చాలా. ఇప్పటి వరకు అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు రాజమౌళి సార్ చేసి చూపిస్తారు, ఉమ్, అది 100% ఆయన చేసి చూపిస్తారు. మనం 10% చేసినా కానీ వెరీ సాటిస్ఫై. టేక్స్ అనేది 1 or 2 టేక్స్ అంతే. ఓకే. లైఫ్ లో ఎక్కువగా తీసుకున్న సినిమాకి ఎన్ని టేక్స్ ఎక్కువ తీసుకున్నావు? నేనా అనుకోకుండా ఒక రోజైనా ఒక సినిమా చేశా, చార్మి బ్రదర్ గా ఒక సినిమా చేశా, ఎలెట్ చంద్రశేఖర్ గారు. ఉమ్, అది అంటే నేను అప్పటికి ఆ, అయితే సినిమా చూసా. సినిమా చూసిన తర్వాత ఆ డైరెక్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ మోర్ దెన్ రెస్పెక్ట్. ఉమ్, సో ఆయన చెప్తుంటే అరే ఎంత బాగా తీశారు, ఈయన దగ్గర మనం చేయగలమా లేదా అంటే స్పెసిఫిక్గా చిన్నది కూడా కలర్ కరెక్షన్ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా చూస్తారు, అంత అలా ఇది చేస్తారు. ఆయన దగ్గర నాకు ఎందుకో చిన్న టెన్షన్ వచ్చేది. ఆ టైంలో నేను ఆ ఆ మూవీకి నేను ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది ప్రతిదీ కూడా. ఎన్ని ఎన్ని టేకులు అన్నా? మా అయితే ఒక 8 టేక్స్ 7 ఓ. టేక్స్ అంతే మాక్సిమం, అంతే. ఆ, ఇంకా maximum. టేక్ 24 టేక్ 30 అన్ని లేవులే కానీ ఒక 5-6 టేక్స్ అలా అంటే ఉంటాయి. సినిమాలో చూపించినంత వరకు టేక్ 24, అవన్నీ 25. ఏదో కామిక్ గా చూస్తారు అంతే. ఓకే. సో అన్న, ఇంకా ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఎక్కువ బాగా డైరెక్టర్స్ కానివ్వు లేకపోతే హీరోస్ లో కానీ నీకు ఎవరు బాగా ఎక్కువ పరిచయం? అందరూ పరిచయమే. నువ్వు వాళ్ళు వీళ్ళని స్పెసిఫిక్ గా నేను మెన్షన్ చేయలేను కానీ ఐఎమ్ సో వెల్, చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అందరూ చాలా బాగుంటారు, అందరూ చాలా బాగా ఆదరిస్తారు. సో ఐఎమ్ సో వెరీ, మనం ఉన్న చోట మనం హ్యాపీగా ఉండాలి, ఉన్న నలుగురు కూడా హ్యాపీగా ఉండాలి, అంతే. దట్స్ పాలసీ. ఓకే. అంటే మీరు రెగ్యులర్ గా ఎవరితో ఎక్కువ మూవ్ అని అవుతూ ఉంటారు? నేను ఎవరితో అందరితో కలుస్తూ తిరుగుతూ ఉంటారు? ఉంటాను, ఫ్రెండ్స్ అందరితో ఉన్నాను. ధనరాజ్ కానీ మొత్తం, నటరాజ్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ జంపన్ డైరెక్టర్స్, జంపన్, సతీష్, వీళ్ళందరూ కూడా. అన్న చాయ్ పోసుకోండి. అది వేడి తగ్గిపోద్ది, అందుకోసం మీకు నేను వేడిగానే మీరు ఎప్పుడు వేడిగానే ఉంటారని తెలుసు. నేను హాట్ గానే ఉన్నాను, పర్లేదు, అది వేడి తగ్గిపోయిన తాగుతా. సరే అన్న, ఇంకొక విషయం ఏంటంటే సో సై తర్వాత అప్పుడు మీరు బాహుబలిలో కూడా కనిపించడం అయితే జరిగింది పార్ట్ 1. పార్ట్ 2 లో ఎందుకు కనిపించారు? పార్ట్ 2 లో కూడా ఉంటాయి, ఆ జనాల్లో కనిపించమంతే. Okay. అంటే సో మెనీ, అంటే వచ్చేదా వార్, అవును. ఆ వార్ లో మనం ఇంకా కనపడటానికి ఏమి ఉండదు అసలు. సో ఫస్ట్ పార్ట్ అనుకో ఉంది, సెపరేషన్ ఇండివిజువాలిటీ ఉంది, అది కొంచెం బాగా తెలుస్తాను. సెకండ్ హాఫ్ లో అంత ఇది ఉంది. ఓకే. అంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, బయట ఎలా గుర్తుపడుతున్నారన్న జనాలు? ఆబ్వియస్లీ గుర్తుపడుతున్నారా? అంటే ఒక టైంలో మీరు అప్ అండ్ డౌన్స్ అవుతున్నారు కదా, సో అందుకోసం అని అడుగుతున్నాను.
లైఫ్ ఈజ్ అలలాంటిది అంతే. మనం పడుతుంది లేస్తాం, పడుతుంది లేస్తాం. ఆ, సెటిల్మెంట్ అంటూ ఏముండదు. అంటే ఒకసారి ఏ ఆర్టిస్ట్ కూడా సెటిల్మెంట్ లేని ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఉమ్, ఎందుకంటే వీళ్ళు అరే 4 సినిమాలు హిట్ అయినాయి, వీళ్ళు లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతారు అనేది ఉండదు. ఒక ఫ్లాప్ పడితే మళ్ళీ ఇంకో 4 సినిమాలు ఎవరు పట్టించుకోరు అసలు. ఓకే. అదే చెప్తున్నాను కదా, ఇండస్ట్రీ అన్నది ఎలా ఉంటుందంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ప్రతి లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అన్నది ఇట్స్ అ కామన్. ఉమ్, మన హ్యూమన్ లైఫ్ లో ప్రతిదీ కూడా మనం రిసీవ్ చేసుకుని మనం తీసుకోగలిగితేనే మన లైఫ్ కి ఒక వాల్యూ అన్నది ఉంటుంది అంతే. ఉమ్, అంతే, ఒకటి సక్సెస్ అయ్యాం కదా సెటిల్ అయిపోయాడు అంటానికి ఏమీ లేదు. ఓకే. సో మీకు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఇంకా నా ఫేస్ ఇంకా ఫన్నీ క్యారెక్టర్ కానీ లేదా సెంటిమెంటల్ క్యారెక్టర్కే పనిచేస్తానా అనిపిస్తుందా మీకు ఏమన్నా? అంటే స్క్రీన్ లో మేము ఎక్కువ అవే చూస్తూ ఉంటాం కదా. అలాగే డైరెక్టర్స్ వేస్తే చేస్తా. ఆ, నేను అడుక్కు తినే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా నేను నాకు చేయాలని ఉంటుంది. ఆ, డెఫినెట్లీ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. డెఫినెట్ గా ఇస్తే చేస్తాం. ఇప్పుడు డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత రిచ్ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత లేదు నేను పూర్ బిహేవ్ చేస్తానని చెప్పి మనం అంటే క్యారెక్టరైజేషన్ తగ్గట్టు హౌ టు బిహేవ్ అన్నది మనది ఉంటుంది. ఓకే. డైరెక్టర్ గారే డిజైన్ చేస్తారు అది. ఓకే. సో అంతే తప్ప మనం అది చేయాలా ఇది చేయాలా అది చేస్తాను ఇది చేస్తాను నాకు అలా ఏం లేదు. మై ఇన్స్పిరేషన్ చంద్రమోహన్ గారు. ఉమ్, అంటే ఆయన ఏదైనా ఈజీగా కన్వర్ట్ చేయగలరు. సో అలాగా నాకు కూడా ఆయన చాలా ఇష్టం. నేను ఆయనతో పోల్చుకుంటాను అంతే తప్ప నాట్ ఎట్ ఆల్ ఆ హీరో ఈ హీరో అది ఇదే ఏం లేదు. ఉమ్. అన్న ఆ నలుగురు సినిమాలో అసలు మామూలుగా ఉండదు మీ యాక్టింగ్ అయితే, అల్టిమేట్ ఉంటది. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా? నాకే తెలియకుండా చేశాను ఫీలింగ్ అది. ఫీలింగ్ ఏం లేదు. ఐఎమ్ మాస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన చాలా సపోర్ట్ చేశారు. సో నువ్వు అన్నావు చూడు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు, అలాంటిది ఏం లేదు. 32 డేస్లో మూవీ ఫినిష్ అయిపోయింది. ఒక మానిటర్ ఒక టేక్ అలాగా. చాలా అంటే ఒక పిక్నిక్ వెళ్తున్న ఫీలింగ్ ఉండేది. ఉమ్, అంతే తప్ప ఏదో షూట్కి వెళ్ళి మనం చేస్తున్నాం ఆ థాట్ రాలేదు నాకు అసలు అది. ఓకే. చంద్రసిద్ధార్థ గారు కూడా వెరీ క్వైట్ అండ్ వెరీ సాఫ్ట్ నేచర్ అయింది. ఆ, చంద్రసిద్ధార్థ గారు టక్మని ఒక మాట అనరు, వన్ మోర్ అంటే ఇంకొకటి చేద్దాం సూర్య అంటారు అంతే తప్ప ఇది కమెంట్ చేసి ఏ బాలేదురా ఇంకోటి చేద్దాం అని కూడా అనరు. ఉమ్, అంత నైస్ పర్సన్. సో అంత ఫ్రీడమ్ ఇచ్చేసరికి హౌ టు అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అంత పెద్ద మాస్టర్ యాక్టింగ్ చాలా మందికి చెన్నైలో నేర్పించి ఆయన ఒక గురువులాగా ఉన్నారు. సో ఆయనతో మనం యాక్ట్ చేయాలంటే సమ్ మినిమం మనం ప్రూవ్ చేసుకోవాలన్న ఒక ఫీల్ అయితే ఉండేది ఎప్పుడు. ఓకే. నీ లైఫ్ లో ఛాలెంజింగ్ గా ఉండే క్యారెక్టర్ నువ్వు చేసింది ఏంటన్నా నీకు అనిపించింది? ఛాలెంజింగ్ గా నాకు అనిపించింది జై చిరంజీవ. జై చిరంజీవి. జై చిరంజీవ అంటే ఓకే. ఒక ఆడుతూ పాడుతూ ఉండి ఆ క్యారెక్టర్ అంటే మనం పర్ఫామ్ చెప్పినప్పుడు నాకు ఏం తెలియలేదు. టక్ 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 అయిపోయింది. చిరంజీవి సార్ కూడా వన్ మానిటర్ ఒక టేక్ అలాగే 3 డేస్ షెడ్యూల్ వేస్తే 2 days లోనే ఫినిష్ అయిపోయింది అది. బా. సో మనం ఇప్పుడు అంత పెద్ద ఆయన దగ్గర ప్రూవ్ చేసుకోవాలి ఏమో, అసలు ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాలి. అలాగే ఆ టైంలో నాకు వేణుమాధవ్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. అరే చిరంజీవి సార్ దగ్గర నువ్వు ఏం భయపడకు, ఆయన చాలా బాగా చూసుకుంటారు, ఏదైనా చిన్న ఇది ఏదైనా కానీ ఆయన చెప్తారు, నువ్వు అది ఫాలో అవ్వు చాలు అది ఇది అని చెప్పి వేణుమాధవ్ అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఏ టైం చిరంజీవి సార్ ఆయనతో చేయడం అంటే మన డ్రీమ్. అవును. ఇప్పుడు ఆయన చూసి మన ఇండస్ట్రీకి వచ్చిందే ఆయనతో ఎప్పుడు కలుద్దామా, ఆయన ఎప్పుడుతో యాక్ట్ చేద్దామా, ఆయనతో ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుందామని ఎవ్రీబడి అందరికీ ఉంటుంది. అవును. సో అది నాకు వచ్చిన స్టార్టింగ్ లోనే అంత అదృష్టం నాకు రావడం అనేది ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఓకే. నెక్స్ట్ చిరంజీవి గారిని మళ్ళీ ఎప్పుడు కలిసావు అన్న? సో మెనీ టైమ్స్ చాలా సార్లు కలిసా, 3-4 Okay. టైమ్స్ కలిసా, మొన్న కూడా కలిసా. అంటే వర్క్ మళ్ళీ ఏమన్నా వర్క్ చేయడం ఏమైనా జరిగిందా? చేస్తా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా అవునా? డెఫినెట్లీ చేస్తా, చెప్తా అని చెప్తా. ఓకే. ఓకే. సో మళ్ళీ కూడా అయితే 100% చూడొచ్చు. Okay. అన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతమంది స్టార్ హీరోల పక్కన నటించావు అన్న? నేను ఆల్మోస్ట్ అందరితోనే నటించాను. అల్లు అర్జున్ గారితో కాంబినేషన్ నటించలేదు, ఉమ్, ఇంకా చరణ్ అన్నతో నటించలేదు. పవన్ కళ్యాణ్ సార్ సినిమా చేసా Combination లో అయితే కాంబినేషన్ చేయలేదు. చేయలేదు. సో ప్రభాస్ గారితో చేశారు, మహేష్ బాబు మహేష్ బాబు గారు సినిమా చేసా, శ్రీమంతుడు ఒక క్యారెక్టర్ చేసా కానీ ఆయన కాంబినేషన్ లో చేయలేదు. అదే అదే గాడ్స్ దేవుడి దేవాల రాజమౌళి సార్ సినిమా అప్పుడు జరుగుతుంది కదా, అందులో ఏదన్నా ఇస్తే ఖచ్చితంగా నీకు లేకుండా ఎలా ఉంటది అదే రాజమౌళి గారి సినిమా అంటే? ఏదో ఇస్తే ఉంటే 100% సారే పిలిచిస్తారు. ఓకే. సూర్య అందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు కదా సార్, ప్రతి ఆర్టిస్ట్ అంటే మన దగ్గర ఎవరెవరు వర్క్ చేశారు అన్నది ఫస్ట్ వాళ్ళలో టాలీ చేసి వాళ్ళలో ఎవరికి క్యారెక్టర్ సరిపోతుందని చూస్తారు, తర్వాత అదర్వైజ్ బయట చూస్తారు. మన దగ్గర లేరు ఈ క్యారెక్టర్ కావాలంటే అప్పుడు అదర్వైజ్ బయటకు వెళ్ళి ఆలోచిస్తారు.
అన్న చిన్న సినిమాలకి రెమ్యునేషన్ డిమాండ్ చేస్తారా లేకపోతే పెద్ద సినిమాలకి వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటారా? పెద్ద సినిమాలకు వాళ్ళు ఇచ్చినంతే ఉంటది. చిన్న సినిమాలకి ఖచ్చితంగా అంటే డిమాండ్స్ మీన్స్ ఏంటంటే హౌ టు ఇప్పుడు ఈ పర్సన్‌కి ఎంత అన్నది వాళ్ళు ఆ క్యారెక్టర్ బట్టి డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ఎప్పుడు ఒకేలా అయితే ఏముండదు రెమ్యునరేషన్. సో మాక్సిమం ఒక చిన్న సినిమా అనుకోండి మీరు ఎంత తీసుకుంటారు? హౌ టు డేట్స్‌ని బట్టి. డేస్‌ని బట్టి. అందులో 1 వీక్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు, 1 మంత్ ఉండొచ్చు. హ్మ్. సో అలా కంపేర్ టు డేట్స్‌ని చూసి అవి ఆ మనీ అన్నది టాలీ చేస్తారు. కాలిక్యులేట్ చేస్తారు. పెద్ద సినిమాలకైతే మీరు ఎక్స్‌పెక్టేషన్ చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తారా? లేకపోతే తక్కువ వస్తుంటదా? నేను పెద్ద సినిమా, చిన్న సినిమా, సినిమా. నేను అదే కాదని అదే. అంటలేదు. సో పెద్ద సినిమాలు చేయటం వల్ల ఏంటంటే చిన్న సినిమాలకి డిమాండ్ పెరుగుతుంది. అంతే. అవును. దట్స్ ఆల్. పెద్ద సినిమా వాళ్ళు కూడా అంటే వాళ్ళు బడ్జెట్ చూసుకుంటారు. ఇప్పుడు ఈ పర్సన్‌కి మనం ఎంత ఇవ్వచ్చు, ఈ క్యారెక్టర్‌కి ఎంత పెట్టొచ్చు అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతే. అంతే తప్ప అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి అలా ఏమీ ఇది ఉండదు. అయితే యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చి ఎవరైనా సంపాదిస్తారు. నువ్వేందన్నా పోగొట్టుకున్నావు? నేను పోగొట్టుకుంటే అంటే నాకు ఆ నలుగురు నువ్వు చెప్పావు కదా! ఆ! సినిమా చేసిన తర్వాత నాకు ఒక హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు నన్ను నువ్వు పైకి తీసుకురాలేవు. హ్మ్. నా అంతట నేనే పైకొస్తే అరే మనోడు మనన్నాను నువ్వు దగ్గరికొస్తావు నా దగ్గరికి. అవును. సో అలా ఎదగడం కోసం నేను ట్రై చేసి సినిమా చేశా అంతే. ఓకే. తప్ప అదర్‌వైజ్ మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయం కదా! ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. హౌ టు సిట్యుయేషన్స్ ఇలా మారతాయని మన చేతిలో ఏమి ఉండదు. సినిమా ఏంటన్నా అది? కలియుగ. రిలీజ్ అయిందన్నా? రిలీజ్ నాకు అంత ఇది లేదు గానీ ఓటీటీలో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అయితే ప్రమోషన్స్‌కి డబ్బు సరిపోక హ్మ్. ఇదయింది. ఇందుకే ప్రమోషన్స్‌కి ఇంకా నీకు డబ్బు దొరకలేదన్నా? డబ్బు దొరకలేదంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా! మనం సెటిల్ అవ్వాలి. సెటిల్ అయితేనే ఇది ఉంటది. ఇప్పుడు నాకొచ్చే మనీ కూడా ఎఫర్ట్స్ అంతా కూడా దాని మీద పెట్టేస్తే మళ్ళీ హౌ టు లివింగ్ నేను బ్రతకడం కష్టం అవుతుంది కదా! అవును. సో సో అందుకే అంటే పక్కన పెట్టా. ఇంటి దగ్గర ఇల్లు అమ్ముకున్నావు, నీకున్నవన్నీ అమ్ముకుని హ్మ్. ఆహ్, సో ఇవన్నీ చేసిన తర్వాత ఆ సినిమాని బయటకి తీసుకురావాలి కదా! 70 ఎంఎం స్క్రీన్ మీద తీసుకురావాలి కదా! ఖచ్చితంగా 70 స్క్రీన్ మీదకి తీసుకొస్తా. మన వెండి తెరకి తీసుకొస్తా. నా మరి ఏం ఓటీటీకి ఇస్తున్నాను ఇప్పుడే చెప్తున్నావు కదా! అవును ఇస్తా. ఆ! అది రెండిటికి ఫస్ట్. ఇస్తా. ఆ! చేసిన తర్వాతే ఓటీటీకి ఇస్తా. ఇప్పుడు సినిమా థియేటర్ రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీ తీసుకుంటారు. హ్మ్. లేదంటే తీసుకోరు. అదే కాబట్టి అంటున్నా. థియేటర్ రిలీజ్ చేసే ఓటీటీకి ఇస్తా. ఓటీటీలో అందరూ చూడొచ్చు. ఓకే. సో ఆ సినిమా ఏంటన్నా? థీమ్ ఏంటన్నా? అంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ నలుగురిలో ఎమోషన్, అఫెక్షన్, సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఇయన్నీ ఉన్నాయో, అలాగే ఆ సినిమాలో కూడా ఒక 5 ఎలిమెంట్స్ కలిపి ఉంటాయి. ఒక ఫ్రెండ్‌షిప్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక ట్రాజెడీ ఉంటుంది, ఒక చేజ్ ఉంటుంది. హ్మ్. ఇవన్నీ కలిపి ఉంటుంది అందులో. అయితే ఇప్పుడు ఈ సినిమాని నువ్వే రాసుకున్నావన్నా? నేను స్టోరీ. రాసుకోలేదు. ఆ! స్టోరీ ఎవరన్నా? స్టోరీ డైరెక్టర్‌దే. ఓకే. సో ప్రొడ్యూసింగ్ మాత్రం నువ్వేనా? అవును. ప్రొడ్యూసర్. ప్రొడ్యూసింగ్. అయితే నీకు నమ్మకం ఉందన్నా? పెట్టిన డబ్బంతా వస్తదని? ఐ డోంట్ నో. నాకు నా అంత నమ్మకం ఉంటే నేను ఇక్కడ దాకా నాకు అనిపించింది నేను చేస్తా. నాకు ఆ! అది బావుంది. ఆ హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి. ఆడియన్స్ దగ్గరికి తీసుకువెళ్తే ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు. వాళ్ళు కూడా లైక్ చేస్తారు, ఇష్టపడతారన్న ఫీల్‌తో నేను చేశాను. అంతే తప్ప హౌ టు ఫీల్ ఇప్పుడు నువ్వేం ఫీల్ అవుతున్నావు అన్నది నేను చెప్పగలిగితే నేనెందుకు? నువ్వు ఏ క్వెషన్ అడుగుతావో ముందే నాకు తెలిస్తే ఆన్సర్ అడిగే ముందే నేను చెప్పేస్తాను కదా! అవునవును. సో నువ్వు అడిగిన తర్వాత ఏం అడుగుతావో తెలుసుకొని నేను చెప్పాలి. అంటే యాక్చువల్లీ ఎట్లా అయిందంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు నాగబాబు గారు కానివ్వండి, హ్మ్. ధనరాజ్ కానివ్వు మీ హ్మ్. ఫ్రెండ్. సో ఈళ్ళు కొన్ని సినిమాలు చేసి సో అటర్ ఫ్లాప్ అయిపోయినయి ఉన్నాయన్నమాట. హ్మ్. వాళ్ళ డబ్బంతా దాని మీద పెట్టి. తర్వాత మళ్ళీ నెమ్మదిగా కోలుకోవడం, నెమ్మదిగా లెగడం అనేది జరిగిందనమాట. హ్మ్. సో అలాంటిది ఏమన్నా ఉందా? అసలు నీ సినిమా టాపిక్కే రావట్లే ఎక్కడ కూడా చూసినా సరే. అది నేను అందుకోసం అడుగుతున్నాను సినిమా. అలా అని కాదు బ్రో. ఇప్పుడు ఒక వే ఉంటది. అక్కడ ఆగిపోదు అలాగా. ఇప్పుడు ఎక్కడికో దిక్కుకి వెళ్తూ ఉంటది. మనం కూడా లైఫ్‌లో ఒకే చోట ఆగిపోవడానికి మనం చెరువులో వాటర్ కాదు. మనం హ్మ్. ఇస్ ఎ లైఫ్ వే. అవును. సో మనం ఇప్పుడు ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరుగుతున్నాము, ఎక్కడికొచ్చాము, నేను ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను. రేపు ఎక్కడ ఉంటావు? ఇంకో 1 అవర్ తర్వాత ఏంటన్నది నువ్వు నాకు చెప్పు. నేను ఎక్కడ ఉంటానన్నది నువ్వు డిసైడ్ చేసి చెప్తావా? లేదు. సో లైఫ్ కూడా అంతే. ఆ! మనం ఎవరో ఇప్పుడు అందరూ కష్టపడి, ఇష్టపడే సినిమాలు చేస్తారు. సో వాళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి ఇలా అయిందంటే నాకు ఎలా అవుతదో అన్నది ఎవరు చెప్పలేం కదా! అవును. గాడ్ ఈస్ దేర్. అవును. సో కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. సో అలాగే నా ప్రయత్నం 100% నేను నా ఎఫర్ట్స్ పెట్టి నేను చేశా. ఓకే.
పోనీ మీరు ఏదైనా నువ్వు ఇంకో గంట తర్వాత ఇక్కడ ఉంటావు, నువ్వు నెక్స్ట్ డే నువ్వు ఇక్కడ ఉంటావు, నెక్స్ట్ ఇంకొక 1 year తర్వాత నువ్వు ఈ రేంజ్కి వెళ్తావు అన్నది నువ్వు చెప్పగలిగితే డెఫినెట్లీ నేను తీసుకుంటా. కానీ చెప్పలేం కదా. టైం మిషన్ లేదన్నా యా లేకపోతే నేను అదే చెప్తున్నా, టైం మిషన్ ఉంటే వాళ్ళ దగ్గర ఇలా అయింది కదా మనం కూడా చేయకూడదని ముందే టైం మిషన్ లోకి వెళ్ళి ఇలా అవుతుంది అని తెలుసుకుని చేయను నేను సినిమా. ఓకే. లేదు కాబట్టి నాకు అనిపించింది 100% చేశా. ఓకే. సో అయితే మీరు చేసినటువంటి మూవీస్ లో మీరు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నది ఏ మూవీ అన్న? నేను అంటే ఎక్కువ తక్కువ అన్నది కాదు, నా క్యారెక్టర్ తగ్గట్టు నా డేట్స్ కి తగ్గట్టు నాకు రిమన్యూషన్ ఉంటుంది. ఓకే. దట్స్ ఆల్. అంతకు మించి ఏం లేదు. అంతకుమించి ఏమి ఉండదు. అంటే ఒకటి ఎక్కువ హై రిమన్యూషన్ తీసుకున్నావు, ఒకటి తక్కువ తీసుకున్నావు, ఒకటి ఇంతే ఇచ్చారు, అలాంటిది ఏమి ఉండదు. అంటే చెప్పాను కదా, కంపేర్ టు డేట్స్, మై డేట్స్ అంటే ఒక్కొక్క సినిమాకి 3 days వస్తుంది, ఒక్కొక్క సినిమాకి 1 week, ఒక సినిమాకి 1 month ఉంటుంది, 2 months ఉంటుంది. ఇప్పుడు సై ఉంది, సైలో ఆల్మోస్ట్ మేము 6 months వర్క్ చేసాం. అది స్టార్టింగ్. వద్దంటే చెక్ ఇచ్చేవారు. సో అప్పుడు డబ్బులు మనీ మీద మాకు కాన్సన్ట్రేషన్ లేదు. హౌ టు ప్రూవ్, నేను ప్రూవ్ చేసుకోవాలి, రాజమౌళి సార్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, మనం నెక్స్ట్ మంచి సినిమాలు రావాలి, మంచి డైరెక్టర్స్ దగ్గర మనం పని చేయాలి, మంచి హీరోస్ దగ్గర మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. జస్ట్ థాట్ ఇదే ఉంటుంది తప్ప మనం ఇంత డబ్బులు సంపాదించాలి, ఇంత చేయాలి, వాళ్ళ దగ్గర ఇంత డిమాండ్ చేయాలి, ఆ థాట్ ఇప్పటికీ లేదు నాకు. సీరియస్లీ వచ్చిన వర్క్ చేసుకుంటూ పోవాలి. అంటే ఆడియన్స్ మెచ్చుకోవాలి. మనకున్నది ఒకటే లైఫ్, ఉంటాము ఇప్పుడు హ్యాపీగా ఎక్కడో పుట్టాం, తింటున్నాం, తిరుగుతున్నాం, హ్యాపీగా ఉన్నాం, రేపు ఏదో రోజు పోతాం. ఆర్టిస్ట్ గా నేను పోయినా కానీ నా ఆ నలుగురు సినిమా చూస్తే నీ కళ్ళ ముందు నీకు అనిపిస్తాను. సో అది వేరే వాళ్ళకి అదృష్టం లేదు. సో ఆ ఒక్కటి మాత్రం నేను 100% ఫీల్ అవుతాను. అందుకే ఈ ఇండస్ట్రీకి వచ్చింది. ఒక ఆర్టిస్ట్ ఉన్నదే వరం అది. యా, ఆ వరం ఉంది కాబట్టి నాకు చాలా ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం, ఈ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఓకే. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ అన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కువగా నువ్వు చూసే సినిమాలు ఎలాంటి? నేనా అదే క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తావు అన్న? క్రైమ్ థ్రిల్లర్స్ ఏం చూడండి, జాలీగా ఉండే ఫ్యామిలీ మూవీస్ చూస్తా, యాక్షన్ మూవీస్ చూస్తా. సో అంటే ఎలాంటి సినిమా అంటే ఇన్స్పైర్ గా ఉండే సినిమాలు ఎక్కువ చూస్తా. ఇది చైనా మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. మార్నింగ్ లేస్తే ఆ ఫైట్స్ అవి చాలా ఇష్టం. ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటాం అండ్ యాక్షన్ మూవీస్. క్రైమ్ అని ఎందుకు అడిగానంటే లైఫ్ లో జరిగిన క్రైమ్ ఒకటి ఉంది కదా, నాది అది అయిపోయిందన్న. ఎప్పుడు అసలు ఆ క్రైమ్ కి నాకు సంబంధమే లేదు. అంటే విధి ఎక్కడో రాసి పెట్టుంటారు కదా, తప్పించుకోవాలంటారు. సో అలా జరిగిన ఇన్సిడెంట్ తప్ప అది, దానికి నాకు అసలు సంబంధం లేదు. యాక్చువల్ గా మొత్తం నేను లైవ్ కూడా ఇవ్వడం జరిగింది, TV9, TV5 ఎవ్రీథింగ్ లైవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుసు అప్పుడు 5 years అయిపోతుంది, ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. ఎందుకంటే అది మనం ఒక రాంగ్, ఇప్పుడు నీ మనసులో ఏముంటుందో నాకు తెలియదు. నువ్వు తర్వాత నేను ఇప్పుడు మధ్యన కలిసిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఎవరిని కలవబోతున్నావు, ఏం చేయబోతున్నావు అన్నది నీ హార్ట్ కి నీ బ్రెయిన్ కి మాత్రమే తెలుస్తుంది తప్ప అవతల పర్సన్ కి తెలియదు. సో అలాగా ముందు రోజు నేను పొరపాటున ఆ పర్సన్ వెళ్ళి కలవడం వల్ల సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ ద క్రైమ్. ఆ క్రైమ్ లో నేను ఉండవలసి వచ్చింది, అంటే జరగాల్సి వచ్చింది. చాలా అప్పుడు అలాంటి లైఫ్ అంటే కొన్ని రోజులు ఉన్నావు కదన్నా లోపల? ఏం లేదు, జస్ట్ ఎన్ని డేస్ ఉన్నావు? జస్ట్ 2 days 3 days అంతే. జస్ట్ మామూలు రిమైండ్ లో పెట్టారు అంతే, అనుమానంతో ఈ అబ్బాయి చేశారు. తర్వాత వెంటనే నేను మా లాయర్ శేషురెడ్డి గారు ఉన్నారు, ఆయన మొత్తం సబ్మిట్ చేశారు. ఏది GPRS ట్రాక్స్ తీసుకొచ్చి, ఫోన్స్ ట్రాక్స్ సంబంధించి తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. సో నేను ఎక్కడో ఉన్నాను, నెక్స్ట్ డే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో ఈజీటీ టాలీ అయింది, CC ఫుటేజ్ ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేసి అన్ని ఓహో తను ఇక్కడ లేరు, దీనికి అసలు సంబంధం లేదు, ఓన్లీ ఫోన్ నేనే ఫోన్ చేశాను తప్ప తను నాకు ఫోన్ చేయలేదు. సో అవన్నీ రికార్డ్స్ అవన్నీ చూసి అర్థం చేసుకుని. సరే, ఇంకొకటి ఏంటంటే అన్న, అంటే నీ ప్రయాణం మొత్తం వెండి తెర మీదే ఉండబోతుందా, లేకపోతే బుల్లి తెర మీద ఏమి ఉండదా? బుల్లితెర అంటే ఇప్పుడు మా అన్నయ్య ఒక సీరియల్ గెస్ట్ అపిరియన్స్ చేశాను. సో అలాగా నాకు క్యారెక్టరైజేషన్ నచ్చితే వెండి తెర బుల్లి తెర అని ఏముండదు. ఆర్టిస్ట్ కి ఎప్పుడు యాజ్ ఏ యాక్టర్ గా క్యారెక్టర్, నీకు ఆ క్యారెక్టర్ బాగుంది సూర్య, బాగుంటది, నువ్వు చేయంటే డెఫినెట్ గా ఇన్స్పైర్. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే క్యాపబిలిటీ ఉంది, డెఫినెట్ గా చేస్తా. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఏమని పిలుస్తారన్న? సూర్య అంటారా, పింక్ పాంగ్ అంటారా? సూర్య అంటారు, చాలా మంది పింక్ పాంగ్ అంటారు. పింక్ పాంగ్ అంటే ఏంటన్నా? పింగులూరి పంగనామాలు. అంటే సై మూవీలోనే జస్టిఫికేషన్ ఉంటుంది, సింపుల్ గా ఉంటదని పింక్ పాంగ్ అని పిలుస్తారని చెప్పి సమీర్ అన్న పట్టుకుంటారు కదా మమ్మల్ని, నటరాజుని, నన్ను స్పేర్ క్యారెక్టర్ నన్ను పట్టుకుంటారు. అవునవును. సో అప్పుడు చెప్పడం జరుగుతుంది క్లియర్ గా. సో ఇంకొకటి ఏంటంటే, మరి
కొన్ని జబర్దస్త్ ప్లాట్ఫామ్ కానివ్వండి ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్? ఎందుకో నేను వెళ్ళలేదు, నాకు ఆ ఛాన్సెస్ రాలేదు ఆ టైంలో. Okay. నేను షూటింగ్స్ లో బిజీగానే ఉండే, ఓ ఓకే. పక్కన ప్రొడక్షన్ లో బిజీగా ఉండే, ఓ పక్కన షూటింగ్స్ క్యారెక్టర్స్ లో బిజీగా ఉండే. నాకు అక్కడ ఆ ప్లాట్ఫామ్ టచ్ చేయాల్సిన అంటే అవకాశం రాలేదు, అదృష్టం లేదు అంతే. అదృష్టం ఎందుకన్నా లేదు, అందరూ చాలా సక్సెస్ అయ్యారు. మంచి ఆ, ఇప్పుడు ఎంత మేము ఆర్టిస్ట్ గా ఎవరైనా సరే కష్టపడేది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు మమ్మల్ని మెచ్చుకోవడానికి. ఉమ్, ఇంత స్ట్రగుల్ ఫీల్ అయినా ఎప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారు అయినా, ఇప్పుడు నెక్స్ట్ కమల్ హాసన్ సార్ అయినా, ఇంకా మేము నేర్చుకుంటున్నాం, ఇంకా లెర్నింగ్. ఇప్పుడు ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయాలన్నది మేము ఇంకా తెలుసుకుంటున్నాం అని చెప్తున్నారంటే అంత గ్రేట్ పర్సన్స్ మేము ఎంత చెప్పు. అవును. యా, అయితే ఇంకా బిగ్ బాస్ కూడా ఇట్లా కొన్ని కొన్ని షోస్ ఉన్నవి. బిగ్ బాస్ ఇస్ డాగ్ షోలో తయారైంది అది. ఇక అక్క హక్ చేసుకో బోర్ కొడుతుంది, అక్క ముగ్గు పెట్టు బోర్ కొడుతుంది. ఏంది అది అసలు హ్యూమన్ వాల్యూస్ కే రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. సమ్ ఐ కాన్, నాకు ఎందుకు అంత నాకే కాదు ఎవరికి కూడా ఎందుకు నచ్చలేదు 8th సీజన్. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇట్స్ ఏ డాగ్ షో, అదే చెప్తున్నాను కదా. ఆ, షో అలా తయారైపోయింది అంతే. అంటే హౌ టు ఫీల్ అన్నది నాకు తెలియదు, కానీ నేను వెళ్ళలేదు, నేను ఆ ప్లేస్ లో లేను కాబట్టి ఆ ఫీల్ నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది ఆ ఎమోషన్స్ కానీ వాళ్ళు కానీ. అంటే ఎలా అంటే ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్న ఫీల్ ఉంటుంది, అవతల పర్సన్స్ లో ఇంటరాక్ట్ అయ్యే ఆ వరుసలు అయ్యి ఏదంటే ఉంటుందో అవి కూడా కొంచెం వల్గారిటీ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. కానీ అవును. ఆ బిహేవ్ చేసేది అవతల అంతమంది చూస్తున్నారు, అదొక్కటి మైండ్ ఆ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేయడం అన్నది ఇట్స్ అ రాంగ్ అన్న ఫీలింగ్. బిగ్ బాస్ వల్ల ఎంటర్టైన్మెంట్ లేదంటారు అయితే? ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు కానీ అందులో అనుకుంటున్నారు మరి. ఆ, వాళ్ళు ఇచ్చేది 7 అనుకుంటున్నారు, కాకపోతే జనాలకి అలా అనిపిస్తుంది. అలా అనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ జబర్దస్త్ ఎలా ఉండేది, ఒక రేంజ్ లో ఉండేది, దాంట్లో ఇంకా బూతులు అవి ఇవి యాడ్ అయ్యి అది మొత్తం అంతా డ్రాప్ అయ్యి జబర్దస్త్ అంటే "రేయ్, జబర్దస్త్ పిల్లలు లోపలికి వెళ్ళండి" అనే సిచ్యువేషన్ తయారయ్యారు. అవును. పిల్లలు నిజంగా హెల్తీగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవారు. అవును. బిగ్ బాస్ కూడా సేమ్ అలాగే, వాళ్ళు ఏం చేస్తారా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా సీరియల్స్ లో ఉన్న సీరియల్స్ కానీ ఈ బిగ్ బాస్ షోస్ కానీ మా సినిమా వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలాగా వాళ్ళు అడాప్ట్ అయ్యి చూస్తారు. మన వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళలాగా మనల్ని చూసి మాట్లాడతారు. ఓకే. సో అలాంటిది వాళ్ళ ఫ్యామిలీయే హెల్తీగా కూర్చుని చూడలేకపోతున్నారు అంటే ఇంకా మనం సక్సెస్ అయినట్టు ఫెయిల్యూర్ అయినట్టు సో అందుకే నీకు కూడా అలాంటి షోస్ మీద బాగా ఇంట్రెస్ట్ లేదనుకుంటాను. నిజంగా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు సీరియస్లీ. ఓకే. సో కానీ బిగ్ బాస్ 9 కి సెలెక్ట్ అవుతారేమన్నా చూడండి. ఏం సెలెక్ట్ అదే చెప్తున్నా కదా, ఒకవేళ నేను సెలెక్ట్ అయినా ఆ ఫీల్ కనెక్ట్ అయ్యి అందులో ఉండి హౌ టు బిహేవియర్, నేనేం చేయగలను, నేను ఎలా మాట్లాడగలను, నేనేంటి అన్నది అంతే తప్ప ఇప్పుడు మనం ఏదో డ్రామాలు ప్లే చేసి వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఏదో చేయాలన్నది పెట్టిందే షో దానికోసం. అవును. ఓ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు, తన నేచర్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి, తన క్యాపబిలిటీ ఏంటి, తన వర్త్ ఏంటి అంతే. అలాంటిది అదేం లేకుండా అక్క అగ్గి అక్క ముద్ది. ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లో మీకు పర్వాలేదు చూడొచ్చు పర్వాలేదు అన్నదని? అన్ని సీజన్స్ బాగానే ఉన్నాయి, ఈ 8th సీజన్ ఒకటే అన్లిమిటెడ్ అన్నారు నాగార్జున గారు. సో అది అన్లిమిటెడ్ ముద్దులు, అవును. ఆ బార్డర్ ఒకటి పెట్టుంటే బాగుండేది అనిపించింది. సో అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి ఓకే. ఆ లిమిట్ క్రాస్ అయ్యింది, మనం చూడలేకపోతున్నాం. అంటే అన్న క్యారెక్టర్ వైజ్ గా చూస్తే మీకు ఎలాంటి క్యారెక్టర్ నాకు చేయాలన్న ఫీలింగ్ ఏదైనా సినిమా చూసినప్పుడు ఏమన్నా నాకు అనిపించిందా? మెంటల్లీ డిజార్డర్ క్యారెక్టర్ ఒకటి చేయాలని ఉంది. మన స్వాతి ముత్యంలో కమల్ హాసన్ సార్ చేస్తారు సువ్వి. ఓకే. అలాంటి క్యారెక్టర్స్ అంటే టిపికల్ రోల్స్. అవును. ఎప్పుడైనా సరే టిపికల్ రోల్స్ లో మనం కొత్తగా యాక్ట్ చేస్తున్న ఫీల్ ఉంటుంది. ఆడియన్స్ అరే ఈ పర్సన్ కొత్తగా చూస్తున్నాం, మన ఇంట్లో పర్సన్ ఒకరికి డిజార్డర్ ఉంటే ఎలా ఉంటుంది, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేక వాడు ఎదుగుతా ఉంటాడు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, నేను ఆర్ఫెన్స్కి అయ్యి వెళ్తుంటాను, అనాథాశ్రమాలకి అయ్యి వెళ్తుంటాను. సో అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే అంటే ఆ ఫీల్ని ఆడియన్స్ కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది కొంచెం ఉంటుంది. అంటే దట్స్ మనం ఏదో వచ్చిందని మనం చేయటం కాదు, క్యారెక్టర్ రోల్స్ డిమాండ్ చేయాలి అక్కడ మనం ఏం చేయాలన్నా సరే.
సో Okay. అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ ఏ వచ్చినా సరే ఐఎమ్ డన్. కొంచెం యూనిక్ గా ఉండాలి. అవును. నార్మల్ రొటీన్ నేను అన్ని క్యారెక్టర్స్ చేసా. ఆఫ్ కోర్స్ మీరు నన్ను ఫ్రెండ్ గా చూసారు, తమ్ముడుగా చూసారు, కొడుకుగా చూసారు, ఇంకా మనవడిగా చాలా ఎన్ని క్యారెక్టర్స్ చూసేశారు. సో జై చిరంజీవిలో కాల్ కట్ అయింది చూసారు, అవును. కంత్రి సినిమాలో ఒక పెరాలసిస్ క్యారెక్టర్ చూసారు. సో ఇలాగా జువా సినిమాలో కోటి గారు డైరెక్టర్, రాజమౌళి సార్ గురువు గారు కోటి గారు, అందులో కూడా చిన్న మైండ్ మెచ్యూరిటీ లేని ఒక క్యారెక్టర్ చేశాను. అలాగా కొత్తగా ఏదైనా చేయాలన్నది ఎవరికైనా ఉంటుంది, నా ఒక్కడికే కాదు, ప్రతి ఆర్టిస్ట్ కూడా డూ నెక్స్ట్ లెవెల్ ప్రూవ్ చేసుకోవాలి, ఏది బెటర్ వస్తుంది అన్నది ఆలోచిస్తాను. అవును. ఆ నలుగురిలో కూడా మంచి డిఫరెంట్ గా యా ఉంటుంది. బ్యాగ్ పట్టుకుని మీరు ఎవరికి పెడతాం అవును. కానీ డబ్బు కోసం. అట్లా అవును. అది అసలు ప్రతి షేడ్స్ ఫ్యామిలీ అంటే చెప్తున్నా, ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు, ఫస్ట్ అంతా తిట్టుకుంటారు, ఈ అమ్మ కొడుకులు ఈ నా కొడుకులు ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి అసలు కూతురు ఏంటి ఇలా ఉంది, సొసైటీలో వచ్చి అని తిట్టుకుంటారు. జస్ట్ నా దగ్గర నుంచి ఎప్పుడైతే మార్పు రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అందరూ అడాప్ట్. మళ్ళీ అరే బా ఈడు మంచోడిగా మారాడు, అమ్మాయి ఫోన్లో ఈడన్నా మారాడు అన్న ఒక ఫీల్. అంటే దట్స్ అది ప్లే చేసింది నేను, కానీ నన్ను తిట్టుకుంటున్నారు, అక్కడ నన్ను తిట్టుకోవట్లేదని ఫీల్ అవుతాను. ఓన్లీ క్యారెక్టర్ని మాత్రమే తిట్టుకుంటారు. క్యారెక్టర్ పరంగా యా అది సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. అవును. కానీ పండించామన్నది మాత్రం అది గాడ్ గిఫ్ట్. అది సీరియస్లీ చెప్తున్నా. చంద్ర సిద్ధార్థ గారు అంటే ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ ఎప్పుడు సక్సెస్ అయితే నా ఒక్కడిది ఉండదు. ఆడ ఎంటైర్ క్రూ యూనిట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మనతో ఉండే ఆర్టిస్టులు, ఎవ్రీబడి అందరు కోఆపరేషన్ తోనే ఒక మనిషి సక్సెస్ అవ్వగలడు. ఇదే సిచ్యువేషన్ రియల్ లైఫ్ లో ఏమన్నా అయిందన్నా? అలానే నేను అంటే అంటే హౌ టు ఫీల్ నేను అంటే రియల్ లైఫ్ లో అంటే మీరు ఇట్లా డబ్బు కోసం అని ఇట్లా ఉంది కదా, సో ఒక టైంలో ఎట్లా అంటే మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాను ఇవన్నీ నిజంగా ఇబ్బంది పెట్టినట్టే కదా. ఇప్పుడు నేను సినిమా చేశాను, నా వాళ్ళకున్న ఇల్లు, ఆస్తులు, గోల్డ్, ఎవ్రీథింగ్ అన్ని నాకు ఇచ్చారు. సో అంటే అన్మెచ్యూరిటీ, అంటే నాకు ఏంటి సక్సెస్ అవుదామన్న కసితో నేను అప్పుడు నాకు తెలియక నేను పెట్టాను. తర్వాత సినిమా అనేది ఎంత కష్టం, మన వెనకాల చాలా మంది ఉంటారు, మనల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటాం. తర్వాత అన్ని పెట్టిన తర్వాత ఎవరు వెనక తిరిగి చూస్తే ఎవరు ఉండరు. సో అప్పుడు పాపం మా పేరెంట్స్ని చాలా బాధ పెట్టానే అని ఒక చిన్న రియలైజేషన్ అయితే ఉంది. ఓకే. అదంతా ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయిందన్న? 100% ఫుల్ఫిల్ చేస్తా. గాడ్ ఈస్ దేర్. నేను అదే చెప్తున్నాను కదా. ఓకే. డెఫినెట్గా మూవీ అంతా ఫుల్ రోల్ క్యారెక్టర్ చేయబోయేది ఏమైనా ఉందన్న? ఇప్పుడు ఆల్రెడీ 2 మూవీస్ చేస్తున్నాను. మిస్టర్ ఆనంద్ అని, అది ఇద్దరు, వన్ ఆఫ్ ది లీడ్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్టర్ సాబ్ అని ఒక సినిమా చేస్తున్నాను, అందులో ఇద్దరు, అందులో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ ఉంటుంది. మిగతా అన్ని కూడా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయి. అయితే మీరు చేసినటువంటి హీరోస్ లో మీకు బాగా అనిపించిన, అంటే మీరు వాళ్ళతో కలిసి వర్క్ చేసినప్పుడు ఫ్రెండ్లీగా కానివ్వండి, ఒక అక్కడ ఫీల్ ఏదో షూట్ కాకుండా ఒక అందరూ మీట్ అయ్యా అన్నట్టుగా కలుసుకున్న క్షణాలు ఎలా ఉన్నాయా? అందరూ అలా ఉంటారు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద చిరంజీవి సరే, మీరు సెట్స్కి వెళ్తే ఆర్టిస్టులతో ఎంత బాగుంటారు తెలుసా. అసలు వాళ్ళకి కేరింగ్ తీసుకుంటారు. తినావు సూర్య ఏం చేస్తున్నావు అంటే ఇంత కేరింగ్ ఉంటుంది. నేను చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే మనకంటూ ఒక బోర్డర్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. ఆ బోర్డర్ క్రాస్ చేస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు తప్ప ఎప్పుడు మన ఆ బోర్డర్ ఎప్పుడు క్రాస్ చేయకూడదు. సో నాకు షూటింగ్ ఉంటే ఒక పండగ ఉన్న హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ఫెస్టివల్ జరుగుతున్న ఫీల్ ఉంటుంది షూటింగ్ అంటే. అన్న మీరు చేసినటువంటి మూవీస్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటన్నా? ఏది? ఇప్పుడు వరకు ఇన్ని చాలా మూవీస్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఫేవరెట్ డైలాగ్ చాలా ఉన్నాయి. అది ఒకసారి మా జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల కోసం నీకు నచ్చింది ఏదైనా ఒకటి. అదే జై చిరంజీవిలో ఉంటుంది కదా, ఇక్కడ రసూల్ అనే ఉంటాడు, కొంచెం ఇక్కడ ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం హుషారు ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాను. చాలా అది నాకు చాలా బాగుంటుంది. అందులో ఆ నలుగురిలో అది కూడా చెప్పన్నా కొంచెం. ఏది ఆ నలుగురిలో? ఆ నలుగురిలో ఏం లేదు, అది అదే చదువుకుంటేనే మీరు ఫీజు కడతారా, డొనేషన్ కట్టి చదవరా, వాడు చూడండి వీడు చూడండి అందరికీ డొనేషన్లు కడతారు, అబ్దుల్ కలాం లాగా చదవాలంటే మేము వెల్ స్టూడెంట్స్ కాదు, నేను ఏదో యావరేజ్ స్టూడెంట్ అంతే. సో చాలా బాగా పండించారు అన్న క్యారెక్టర్లు అయితే, అద్భుతం. అసలు మీరేనా నిజంగా అక్కడ ఉంది, ఇక్కడ మీరేనా అనిపిస్తుంది అనమాట. అలా ఏం లేదు, ఎందుకంటే చాలా జోయల్ గా ఉన్నారు ఇక్కడ కూడా. నువ్వే సీరియస్ గా ఉన్నావు, నన్ను ఫస్ట్ సీరియస్ గా ఉన్నాను, నన్నని నువ్వు సీరియస్ గా అడిగావు. అంటే ఏదో ఒకటి అడగాలి కదా, మామూలు కూడా అడగచ్చు అంత సీరియస్ గా. ఓకే. సో అన్న ఇప్పుడు ఇంకేంటన్నా మీ మ్యారీడ్ అన్నా? నాకు తెలీదు. లేదు అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా?
ఉన్నా ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై ఆల్ గర్ల్స్ అన్నకన్నా ప్లీజ్ అన్న గర్ల్స్ ఉండేది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా ఆ ఏ అన్నా ఎందుకని అంటే మన సెటిల్మెంట్ ఉండదు, ఎవరుంటారు మనతో? సెటిల్మెంట్ ఉంటే ఈ ఎఫర్ట్స్ పెట్టి మనల్ని చూసుకోగలరు అనడానికి ఉంటారు. మనతో ఎవరుంటారు చెప్పు? ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అదే మనం సేమ్ అలా ఉంటాం, వస్తేనేమో ఇలా ఉంటాం, రాకపోతే ఇలా డౌన్. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ లో అన్న ఆల్మోస్ట్ అంటే 1.5 2 years. 2 years ఓకే ఈ 2 years లోనే నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం అంటే మ్యారేజ్ అయిపోయింది తనకి, 3 years అయింది మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు. ఓకే అప్పుడు ఆ 2 years ఎందుకని అంటున్నా నేను. అదే సెటిల్మెంట్ లేదు, వీడు సినిమా అని పరిగెడుతున్నాడు, వీడు నన్ను చూసుకుంటాడా, సినిమాని చూసుకుంటాడా, సినిమా సక్సెస్ అవుతాడా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఎప్పుడు సెక్యూర్ గా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. Okay. ఇంట్లో ఫ్యామిలీ కానీ వాళ్ళకన్నా ఎక్కువ ఫ్యామిలీ ఆలోచిస్తారు కదా వాళ్ళ గురించి, మన పిల్లల గురించి. ఇప్పుడు మా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు మన గురించి, అలాగా వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఆలోచిస్తారు కదా. ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏం లవ్ ఏం లేదా? లవ్ ఏం లేదు bro. ఇప్పుడు అందరు కనిపించిన వాళ్ళు అందరూ లవ్ చేస్తున్నారు. అందుకే ఆటగాడు. అవును, మీరు కూడా వస్తే ఇద్దరు కలిసి ఆడుకుందాం మరి. అన్న నాన్ వెజ్ తెలుసా అన్న మీకు? ప్రపంచ యాత్రికుడు. చూసా నాన్ వెజ్ చూసా. అతను వీడియోస్ ఎట్లా అనిపిస్తాయి అన్న మీకు? బాగుంటాయి. అరే ఏదో అంటే తను నిజంగా మెచ్యూర్డ్ లెవెల్ పర్సన్. కాకపోతే తను స్లాంగ్ అది కూడా మొత్తం అంతా మార్చి ఆడియన్స్ కోసం చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నాడు. అట్ ఏ టైం తను చేసే ఆ వరల్డ్ టూర్ అన్నది కూడా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు తను టేస్ట్ చేస్తాడు. మన చైనా ఎక్కడికి వెళ్ళాడు, అవి ఇవి తను తిని చూపిస్తుంటే అబ్బా అనిపిస్తుంది మనకు కూడా. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఏదో తింటా ఓకే, కానీ ఆ తేలుని ఆ పురుగుల్ని అన్ని తినాలంటే అవి కాదు, మన వల్ల అయితే కాదు అసలు. సో తను అది కూడా తిని మనకు చూపిస్తున్నాడు. అయితే నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారన్న? ఎలాగా ఉండదు, మనల్ని అర్థం చేసుకుంటే చాలు. అంటే అర్థం చేసుకునే పర్సన్స్ దొరకడం అనేది కష్టం. సో మనం ఏ టైంలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చేసుకుంటాం అంటే ఇప్పుడు నిన్ను బాగా అర్థం చేసుకోగలుగుతారు. తెలీదు, అదే చెప్తారు. ఇండస్ట్రీ నుంచి వస్తారో బయట నుంచి వస్తారో ఎక్కడి వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన చేతిలో అయితే లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది అయితే మీ లైఫ్ లో? తెలీదు, నువ్వు డిసైడ్ చేస్తున్నావు. అది లవ్ లేదన్నా, నువ్వు ఎవరినన్నా తీసుకొస్తారంటే చెప్పు, నేను చూసుకుంటా. నేను అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే చెప్తున్నాను. అంటే అరేంజ్డ్ గా చెయ్యాలా, నీకు నువ్వే చేస్తావా అని? అది తెలిస్తే నేను ఇక్కడే చేసుకుంటాను, తీసుకురామని. త్వరలో ఉండబోతుందన్న మీ ఐ డోంట్ నో, అది కూడా ఇంట్లో టార్చర్ ఉంటది కానీ. సో అదే మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఏంటని మనకు తెలియాలి. ఇప్పుడు వాళ్ళని బాగా చూసుకోగలగాలి. వాళ్ళని చూసుకునేంత ఎఫర్ట్ మన దగ్గర లేదనుకో, మనం పెళ్లి చేసుకున్న తర్వాత టార్చరే ఉంటుంది. అంటే వాళ్ళకి మినిమం కూడా మనం ఏం చేయకపోతే చేసుకుని వేస్టే కదా. అంటే ఏజ్ కూడా ఓవర్టేక్ అయిపోతుందని. పర్లేదు, మాకు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, ప్రభాస్ అన్న ఉన్నారు, మా వెనకాల సపోర్ట్ ఉన్నారు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ ఇక ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, ఉన్నాడా అని అన్నారు. మా అన్న ఎప్పుడు చేసుకుంటే నేను కూడా అప్పుడే చేసుకుంటాను బ్రో. సో అన్న ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పావు. ఇంకా త్వరలో రిలీజ్ అయ్యి ఏమున్నాయి అన్న? అదే డైరెక్టర్ సాబ్ ఒకటి రిలీజ్ అవుతుంది, మిస్టర్ ఆనందన్ వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అవుతుంది. మొన్న క్రైమ్ రీల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది ఆహాలో, బాగుంటుంది. అది ఫుల్ లెంత్ రోల్. అది క్రైమ్ రీల్ మన అన్న బిగ్ బాస్ సంజన డైరెక్ట్ చేసింది. ఓకే, అందులో రోల్ ఎవరన్నా? ఎవరెవరు అందులో? వాళ్ళ సిస్టరే హీరోయిన్. ఓకే, క్యారెక్టర్ అభి ఉన్నాడు, నేనున్నాను. అదే పోస్టర్ ఒకటి నేను చూసాను మంచి సినిమా, బాగుంటుంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్, అమ్మాయిలందరూ మొబైల్స్ చూసి రీల్స్ చేసి ఆ రీల్స్ ఇన్స్పైర్ అయ్యి మూవీస్కి వచ్చేస్తున్నారు. ఆ మూవీస్లో వచ్చిన తర్వాత సో అవతల వాళ్ళు ఎలా చీట్ చేస్తారు ఏంటి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న ఒక ఫీల్. రీల్స్ చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి మీరు ఇదే లైఫ్ అని చెప్పి ఇది అనుకోవద్దు. సో ఎంతవరకు తీసుకోవాలో దాన్ని అంతవరకే తీసుకోండి అన్న ఫీల్ తో క్రైమ్ రీల్ అని ఒక సినిమా చేశారు. ఓకే, ఇంకొక విషయం అన్న ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆల్వేస్ వెల్కమ్, వామ్ వెల్కమ్. ఎందుకంటే నేను ఒకప్పుడు కొత్తగా వచ్చిన కదా, నో రిస్ట్రిక్షన్ ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇదివరకు ఒక క్యారెక్టర్ కి 4 members కాంపిటీషన్ ఉండేవారు, ఇప్పుడు ఒక క్యారెక్టర్ 40 members కాంపిటీషన్ ఉన్నారు. అందులో రికమెండేషన్స్, హై రికమెండేషన్స్ చాలా ఉన్నాయి. డైరెక్టర్ తరఫు, ప్రొడ్యూసర్ తరఫు నుంచి, కెమెరామెన్, మేనేజర్, కో డైరెక్టర్, ఎవ్రీథింగ్ అన్నీ అవ్వగా మీకు ఆ క్యారెక్టర్ వస్తే యు ఆర్ ద లక్కీ ఫెలో. అది క్యారెక్టర్ ఎడిటింగ్ అవ్వకుండా థియేటర్లోకి వచ్చి ప్రెజెంట్ అయితే మీరు చాలా నెక్స్ట్ లెవెల్ అదృష్టవంతులు అంతే. అలా కాదన్నా, ఇంకొకటి
ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, కొంతమంది రీల్స్ చేస్తుంటారు కదా! యాహ్! వాళ్ళు అదే యాక్టింగ్ అనుకుని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయి మళ్ళీ బయటకి వెనక్కి వెళ్తున్నారనమాట. అది చెప్తున్నాను కదా! ఇప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు మనం కలిసిన పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఏంటన్నది వాళ్ళు తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు. అవతల వాళ్ళు చాలా మాయ మాటలు చెప్తారు, చాలా ట్రాప్ చేస్తారు. సో, హ్మ్. అది నమ్మి కొంతమంది ఉంటారు. కొంతమంది ఒరిజినల్‌గానే అవకాశం ఇవ్వడానికి హార్ట్‌ఫుల్లీ చూస్తారు. ఆ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో అన్నది వచ్చిన వాళ్ళు తెలుసుకోగలిగితే డెఫినెట్‌లీ ఓకే. సేవ్ అవుతారు. మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు. కొంతమందేంటంటే ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి 20 ఇయర్స్, 10 ఇయర్స్ ఇట్లా దాటిపోయినా సరే అవకాశాల కోసం పరుగులు పెడుతున్నారు. హ్మ్. పాపం ఎక్కడైనా చిన్న అవకాశం రాకుండా పోతుందని. కానీ కొంతమంది ఏంటంటే ఇన్‌స్టాలో ఫాలోవర్స్ బాగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా మూవీలో డైరెక్టర్స్ హ్మ్. తీసుకోవడం అయితే ఇట్లా అంటే జరుగుతుంది అదే యాక్టింగ్. ప్రమోషన్. ఇప్పుడు సినిమా ఎవరన్నా చేయగలరు. అవును. ఈజీగా చేసేస్తారు. కానీ ప్రమోషన్ చేసి దాన్ని పబ్లిసిటీ చేసి థియేటర్స్ తీసుకురావడం అన్నది నెక్స్ట్ టాస్క్ అది. అవును. సో, అది ఫేస్ చేయాలంటే ఆళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి బాగున్నారు ఫాలోవర్స్. ఈ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టినా, ప్రమోషన్ పెట్టినా ఈ అమ్మాయి ఇంతమంది చూస్తారు. దానివల్ల ఇంత ఇదొస్తుందని చెప్పి ఆళ్ళు కాలిక్యులేట్ చేసుకొని ఆ అమ్మాయిని తీసుకుంటారు. అలాగా. ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఇంకొకటి ఏంటంటే నిజమైన కళాకారులు గుర్తింపు నిజమైన రావట్లేదు. కళాకారులు వాళ్ళు డమ్మీ అని నేనేం చెప్పను. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రీల్స్ అయి చెయ్యబట్టి నిజంగా బాగా చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఓకే. చాలా ఇప్పుడు వాళ్ళకిచ్చిన ఓన్ డైలాగ్ ఎలా చెప్తారన్నది మనకు తెలీదు గానీ, ఆల్రెడీ డైలాగ్ చెప్పింది వాళ్ళు ఇమిటేట్ చేసి ద అంతే న్యాచురల్‌గా ఫీల్ అవుతున్నారు కదా! అది చూస్తారు డైరెక్టర్స్. అది చూసి ఓహో! ఈ అమ్మాయి బానే చేయగలుగుతుందని చెప్పి అలా పిక్ చేసుకుంటున్నారు అంతే. అంతే తప్ప నిజమైన ఆర్టిస్టులు, వీళ్ళు ఆర్టిస్టులు కాదు అనడానికి ఏం లేదు. ఆ అంటే కంటెంట్ యాక్టింగ్ క్రియేటర్స్ వేరు కదా! ఇప్పుడు ఓన్‌గా రాసుకొని నువ్వు చెప్పే డైలాగ్‌కి నువ్వు యాక్టింగ్ ఏంటో అనేది నీకు తెలుసా? లేదు. అలా ఎవరో చేసిన పర్ఫార్మ్ దాన్ని అహా! లిప్ సింక్ చేయడం కాదు కదా! కాదు. డైరెక్ట్ చూసుకుంటారు అది. నిజంగా. ఇప్పుడు డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తారు. మీరు ఒక క్యారెక్టరైజేషన్ ఫాలో అయితే ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి ఏంటనేది ఆయనే డిజైన్ చేస్తారు. కాబట్టి అది ఆయన ఫాలో చేస్తారు. మనం ఓకే. ఏం టెన్షన్ పడక్కర్లేదు అందులో ఆ విషయంలో. ఓకే. సో, సో, కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఆల్‌వేస్ వెల్కమ్. ఇండస్ట్రీలో ఉండే మోసాలేంటన్నా? మోసాలా? ఏదో నేను మోసాలు చేస్తే 4, 5 అందులోను నన్ను ఒక 2 చెప్పన్నట్టున్నట్టుంది గాని కాదు. అందరికి తెలియాలి కదా! నేను ఇండస్ట్రీలో అదే జరిగే చెప్తున్నాను గదా! కాస్టింగ్ కాల్ గురించి గాని. ఆ! కాస్టింగ్ అది చాలా ఫేక్ పర్సన్స్ ఉంటారు. మీరు రూ. 3000 కట్టండి. మీకు ఈ కార్డ్ ఇస్తాం. ఇది మేము రెగ్యులర్ షూటింగ్స్ చెప్తాం. మిమ్మల్ని ఆ డైరెక్టర్ తీసుకుంటాడు. ఈ డైరెక్టర్ తీసుకుంటాడు. ఈ కార్డ్ కొనుక్కున్నారంటే 5000 ఇది 20,000 ఉంటది. మీకు 10,000కి ఇస్తాం. ఇది ఆఫర్‌లో ఉంది. అలాంటి ఇలాంటియి మోసాలన్నమాట. హ్మ్. అలాగా ఎవరు ఇప్పుడు ఒకరు చెప్తే ఒకరిని తీసుకోరు. డైరెక్టర్‌కి ఆ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ మనం సూట్ అవ్వాలి. అప్పుడు డైరెక్టర్ తీసుకుంటారు. అంతే తప్ప ఎవరో చెప్తే ఏదో చేస్తే మాత్రం ఇవి చీటింగ్స్ నిజంగా. ఓకే. సో, ఈ మధ్యన ఏమన్నా జిమ్‌కెళ్తున్నారన్నా? స్లిమ్ జిమ్‌కి అయినట్టున్నట్టున్నారు. ఏం లేవు. అప్పటికి ఇప్పటికి కొంచెం లవర్ ఎళ్ళిపోయి లివర్ డ్యామేజ్ అయింది. దానికోసం సన్నగా అయ్యాను అంతే. అవునా? అంతే. అదే చాలా లావుండేవాళ్ళు చక్కగా లేదు. ముద్దుగా, బొద్దుగా ఉండే చెప్పాను మీరు కదా! ఇప్పుడు లవర్ ఎళ్ళిపోయి లివర్ డ్యామేజ్ అయింది. అందుకే సన్నగా అయిపోయాను. ప్రాస బావుందన్న. నిజం అది ప్రాస్ కోసం వాడలేదు. ఓకే. సో, అయితే హ్మ్. ఇంకా నెక్స్ట్ ఓన్‌గా మీరు డైరెక్షన్ చేసేదేమన్నా ఉన్నాయన్నా అంటే మీరనుకున్నవి? డైరెక్షన్ అన్నది అంటే డైరెక్టర్ అంటే మదర్, ప్రొడ్యూసర్ అంటే ఫాదర్. ఆ ఇద్దరు జాబ్స్ మనం చేయలేం. ఎందుకంటే వెరీ రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్స్ అవి. అన్న మీలో మంచి రైటర్ కూడా ఉన్నాడన్న. ఫైటర్ కూడా ఉంటాడు. వాడిని బయటికి తీయొద్దంటావా? అదే చెప్తున్నారు మంచిగా ప్రాసలు బాగా వాడుతున్నారు డైరెక్టర్. ఛీ! అలానే లేదు. నాకు అనిపించింది నేను మాట్లాడతాను అంతే. ఏదో నేను రాసుకు రాలేదు కదా! నువ్వు ఈ క్వెషన్ అడుగుతాను నేనేం ముందే రాసుకు రాలేదు కదా! జస్ట్ ఆ! నాకు అనిపించింది నేను చెప్పేస్తాను అంతే. ఆ! ఎప్పుడైనా అనిపించిందా చదువుకునుంటే మంచి జాబ్, మంచి పొజిషన్‌లో ఉండేవాడిని. ఎందుకురా అన్న ఎప్పుడైనా ఆ ఫీలింగ్ వచ్చిందా? అనిపించింది. చదువుకోకపోవడం మంచిదైందని అనిపించింది. చదువు ఇలా వచ్చేవాడిని కాదు కదా! నువ్వు నాతో ఇంటర్వ్యూ తీసుకునేవాడివి కాదు కదా! అవును. సో కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదన్నా. లేదు అస్సలు అనిపించలేదు నాకు. ఆ! వామ్మో! చదువు ఆ బుక్ అంతా ప్రాబ్లమ్స్ అన్న ఫీలింగ్‌తో బయటపడ్డోళ్ళం. అలాంటిది ఇలా చదువుకుంటే అలా అయ్యేవాడిని, ఇలా చదువుకుంటే ఇంకోలా అయ్యేవాడిని అదేం లేదు. ఎప్పుడన్నా మై ఎప్పటి నుంచి డిస్కంటిన్యూ చేశారు? నేనా 10థ్ అయిపోయింది. ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేశాను. ఇంటర్ జాయిన్. ఇక్కడికొచ్చి చెప్పాను కదా! క్యారయ మ్యూజిక్ కాలేజ్‌లో కూచిపూడి నేర్చుకున్నాను. హ్మ్. సో, అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్స్ ద గేమ్. ఓకే అన్న. అంటే ఇప్పుడు
డాన్స్ ఇప్పటికి వెళ్తున్నారా అంత లేదు ఇప్పుడు ఒక 6 మంత్స్ నేర్చుకుని ఇప్పుడు పర్లేదు. ఓకే ఐఎమ్ బీ కంఫర్టబుల్, ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ గా చేయగలను. ఓకే. సో ఎలాంటి ఆహారం తీసుకుంటారన్నా ఫస్ట్ రైస్ ఎలాంటి ఆహారం ఏంది? నువ్వే తింటావు, నేను అదే తింటాను బ్రో, అంతే. అంతకుమించి ఎస్పెషల్లీ ఆల్కహాల్ అన్న ఆల్కహాల్ లేదు. ఓకే. ఫస్ట్ నుంచి కూడా ఏం లేదు. ఎప్పుడో అప్పుడప్పుడు ఒక బీరో 2 బీర్లు తాగేవాళ్ళు. ఇప్పుడేమో మొన్న జాండీస్ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా కంప్లీట్ ఇంకా మానేసాం. ఓకే అన్న. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా ఇంకేదైనా? నువ్వు ఏదైనా అడగాలనుకుంటే నేను చెప్తాను. నువ్వు అనుకుంటున్నావు ఏదైనా అడగాలని? నేను చాలా అనుకుంటున్నాను. అడిగే మరి, నువ్వు ఏది అడిగినా సరే. కొంచెం లాగ్ అవుద్దని కెమెరామెన్ ఇందాక నుంచి తీసుకుని వేసుకోవాలి, లాగ్ అయిన చోట తీసేసి బాగున్న చోటనే తీసుకోవాలి. ఓకే ఓకే. అయితే ఇంకొంతమంది గురించి అంటే ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది మంచి టాలెంటెడ్ ఉన్నా సరే అవకాశాలు లేక ఎదగలేకపోతున్నారు. సో వాళ్ళు ఉన్నది మొత్తం టైం మొత్తం ఇందులో వృధా అయిపోతుందా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటది అనమాట. టాలెంట్ ఉన్నా గానీ రికమెండేషన్స్ ఉంది ఖచ్చితంగా. టాలెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వస్తుంది, కానీ ట్రై ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎవరి దగ్గర ట్రై చేయాలి, ఎవరిని కలవాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో అన్న మీ లైఫ్ లో ఎంత సక్సెస్ఫుల్ గా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీనే నమ్ముకుని కలమ్మ తల్లిని నమ్ముకుని ఇలా ముందుకు వెళ్తున్నారు. ఇంకా లైఫ్ లో సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని మరొకసారి మీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. యా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పింగ్ పాంగ్ సూర్య అన్న అయితే మంచి చిట్ చాట్ అయితే జరిగింది. సో ఇంకా ఎన్నో విజయాలు మీ లైఫ్ లో సాధించాలని మనస్ఫూర్తిగా మా ప్రేక్షకులందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక మంచి ఇంటర్వ్యూ చేసావు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అలాగే జైత్ర ఆడియన్స్ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడు ఇలాగే అభిమానిస్తూ ఉండాలి, నా మూవీస్ కానీ నన్ను కానీ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.